సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, కృపగల దేవుడు గడిచిన 5 మాసాలు సజీవులుగా కాపాడి ఈ జూన్ మాసాన్ని దయాకిరీటంగా మనకు అనుగ్రహించిన కృపగల దేవునికే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. మంచిది. ఈ జూన్ మాసం మనము మన కుటుంబాలు దేవుని నీడలో సురక్షితంగా బ్రతుకున్నట్లుగా మన కుటుంబాలన్నిటి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఈ నూతన మాసాన్ని మాకు దయాకిరీటంగా మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అవును ప్రభువా, ఈ మాసమంతా నీ పిల్లల ఉద్యోగ స్థలాల్లో, ప్రయాణాల్లో కాపుదల దయచేయి. పాడు, కీడు, నాశనం ఈ శబ్దాలన్నీ మా కుటుంబాల్లో నిశ్శబ్దమైపోవాలి. పిల్లల్ని స్కూల్స్లో, కాలేజెస్లో జాయిన్ చేయబోతున్నారు. అయ్యా, పిల్లల ఫీజుకు కావలసిన ధనాన్ని యేసు నామంలో సమకూర్చండి. యవన బిడ్డలు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని కష్టపడి చదువుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి జీవిత భాగస్వాములు దయచేయండి. వివాహమై గర్భాలు మూయబడిన స్థితిలో ఉన్న బిడ్డల గర్భాలు యేసు నామంలో ఈ మాసంలో మీరు తెరవండి. మరి ప్రత్యేకంగా అయ్యా, ఈ జూన్ మాసం నీ పిల్లలకు చక్కటి ఉద్యోగాలు దయచేయి. సాఫ్ట్వేర్ రంగం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న ప్రతి క్రైస్తవ యవన బిడ్డ ఉద్యోగాలు స్థిరపరచు. చక్కటి ప్రమోషన్స్ దయచేయి. అయ్యా, మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుల బంధకాల్లో బ్రతుకుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. రుణబాధల నుంచి విడుదల దయచే. వారి చేతులను ఇచ్చే చేతులుగా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. అద్దె గృహాల్లో బ్రతుకుతున్న ప్రజలకు సొంత గృహాలు దయచేయండి. నిశ్చయంగా ప్రతి కుటుంబం ఎక్కడ కాలు జారకూడదు. నిర్దోషమైన జీవితం మీ కొరకు జీవించిన మాసంగా ఈ జూన్ మాసాన్ని వరంగా దయచేయి. మీ నామం పేరిట ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవిస్తూ ఉన్నాను. ఈ ప్రజలు దీవించబడుదురుగాక, ఈ ప్రజలు వర్ధిల్లుదురుగాక. సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక.